ఇక 4వ వారం, ఈ వారం వ్యవసాయదారులకు అంతంత మాత్రమే ఫలితాలు ఉంటాయి. చేతికి వస్తుందనుకున్న పంట ఆశించినంతగా రాకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. మానసిక వేదన కూడా కలుగుతుంది. ఇంకొక మాసంలో మొదలు పెట్టవలసినటువంటి ఆలోచనలు కూడా వెనకంజలో ఉంటాయి. దిక్కుతోచనటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఎవరికి చెప్పుకోలేరు. మనను నమ్ముకున్న దైవం మీద మనం నమ్మకం ఉంచి మనం చేసే పనిని సక్రమంగా చేస్తే చాలు, మనకు విజయం సిద్ధిస్తుంది అని కూడా నమ్ముతారు. ఆరోగ్య విషయంలో ఈ మాసంలో మీకు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు. కీలకమైన సందర్భాల్లో మీకు అండగా నిలబడాల్సినటువంటి వ్యక్తులు కనుచూపు మేరలో కూడా కనిపించకపోవడంతో ఎన్నో రకాల భావోద్వేగానికి కూడా గురవుతారు. అంటే ఇలాంటి పరిస్థితి ఈ మాసంలో మీకు ఎదురవుతుంది. అయినా మీరు నమ్మిన మీ దేవుణ్ణి మీరు మనస్ఫూర్తిగా పూజించండి, మీకంతా శుభమే జరుగుతుంది.